నూతనంగా ఒక కడపలో ఒక శివాలయం ఉంది, కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది, దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపాం. అదేవిధంగా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం. మొన్న లెక్చరర్స్ పంపించినట్టే వీళ్ళు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. 142 మంది డ్రైవర్లు. సో ప్రధానమైన అంశాలు ఇవి. ఇంకేదన్నా మీరేమన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాం. ఉన్నటువంటి క్యూలైన్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తారు లేదా డెమాలిష్ చేస్తారు? డిమాలిషన్ చేసే ఉద్దేశం అవుట్ సైడ్ ఉన్నటువంటిది అంటే ఇప్పుడు స్టడీ చేసి దానికి ఒక కమిటీ వేసి స్టడీ చేస్తారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎలా చేస్తే బాగుంటుంది. వాడుతున్నాము, ఎందుకు వాడట్లేదు అనేది వాడుతూ ఉన్నాము. కాకపోతే అప్పుడప్పుడు ఈ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ క్యూ వెళ్తా ఉంది బయటికి. వాళ్ళు అక్కడ చలికి దానికి ఇబ్బంది పడతారు, వర్షం వస్తే జల్లు వస్తుంది. అది కాకుండా ఇంకొక ఏమన్నా ఒక ఆప్షన్ అంతే. ఓన్లీ ఎక్స్పర్ట్ ఫీజిబిలిటీ ఎట్లా ఉంటుంది ఏంటంటే, మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో, ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతుంది. అయిపోతే అప్పుడు ఈ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. కాకపోతే స్టడీ చేసి పెట్టుకుందాం అనేది. సార్ ఇప్పటికే VC1 VC2 ఉంది, నారాయణగిరి షెడ్స్ ఉంది. మొత్తం ఎంతమంది అకామిడేట్ చేస్తున్నారు సార్? దాదాపు 60,000 మంది ఉంటున్నారా? ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పండి. దాదాపు 1000 మందికి. దీంట్లో దాదాపు 18,000 మంది, దాంట్లో 20,000 మంది, 8,000 మంది షెడ్స్లో చేస్తాం. అవుట్ సైడ్ క్యూ లైన్లో దాదాపు 20-25,000 మంది దాకా చేస్తాం అనమాట. సో మనకి దాదాపు 150 రోజుల్లో అవుట్ సైడ్ క్యూ వస్తున్నప్పుడు పాపం వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే ఈ అడ్వర్స్ క్లైమేట్ ఉన్నప్పుడు దాదాపు 15-20,000 మంది బయట ఉన్నప్పుడు మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ మీద బాగా బర్డెన్ అవుతుంది. పిలిగ్రిమ్స్ కూడా ఫీడ్బ్యాక్లో వాళ్ళు అట్లీస్ట్ షెడ్స్లో లాంటి దాంట్లోకి వెళ్తే బాగుంటుందని చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో అది బోర్డు ముందుకు తీసుకురావడంతో ఒక స్టడీ చేపిద్దాం. ఫస్ట్ వైకుంఠం 1 కట్టి 1980s కట్టారు, వైకుంఠం 2 అనేది 2000 ఆ టైంలో కట్టారు. సో మనకి అప్పుడున్న పిలిగ్రిమ్ చూస్తే ఇప్పుడు పిలిగ్రిమ్ దాదాపు 30% పైనే పెరిగారు. అప్పుడు ఈ 30% అడిషనల్గా ఉంటారని తెలియకుండా అప్పుడు కట్టారు 2 క్యూ కాంప్లెక్స్. ఇప్పుడు మన అడిషనల్గా చాలామంది యాడ్ అయింది. ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ మనం ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసాము. నార్మల్ సమ్మర్ల కంటే ఎవ్రీడే 6,000 మంది అడిషనల్గా మనం హ్యాండిల్ చేసాము. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎంత ప్రాబ్లం అనేది మనకి ఈ సమ్మర్లో బాగా తెలియటంతో బోర్డు చైర్మన్ గారు అందరూ కూడా దీని మీద డిస్కస్ చేసి ఒక ఫీజిబిలిటీ స్టడీ చేద్దాం, ఎక్కడ కడదాం, ఎంత కెపాసిటీతో కడదాం, ప్రొజెక్షన్ మనం ఆల్మోస్ట్ సాచురేషన్కి 80,000 పర్ డేకి వచ్చాం కాబట్టి దాన్ని కూడా కన్సిడరేషన్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిల్డింగ్ ఎలా కడితే ఎలా ఉంటుంది అది ఒక థీమ్ రన్ చేస్తూ రిలీజియస్ ఇంటిగ్రేషన్స్ తోటి భక్తుల్ని ఎమోషనల్గా ఇంటిగ్రేట్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫీజిబిలిటీ స్టడీ మాత్రమే. ఫర్దర్గా మళ్ళీ బోర్డు విల్ డిసైడ్ ఇట్ వెదర్ వీ షుడ్ గో హెడ్ విత్ ద ప్రపోజల్ ఆర్ నాట్ అనేది. కంపెనీలు చేస్తున్నారండి, అది తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూస్తామండి. అది పెద్ద సబ్జెక్ట్, అది కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి దాని వల్ల. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు, మన వాళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నారు. అది తొందరగా అయిపోతుంది.